దేశంలో భాజపాకు మించిన అవినీతి పార్టీ మరొకటి లేదని కొత్తగూడెం ఎమ్మెల్యే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్న ఆయన భాజపాపై మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకున్న వారంతా ఆ పార్టీలోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగ పరిమితులు దాటి మతాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని తెలిపారు. దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని, భాజపాను ఓడించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇప్పుడున్న దేశ పరిస్థితుల్లో బీజేపీ అనేది అత్యంత ప్రమాదకరమైన ఫ్యాసిస్ట్ పార్టీ. అది 25 మంది దేశంలో లక్షల కోట్లు మింగేస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, లేకపోతే విదేశాలకు వెళ్ళిపోయారు. పొలిటికల్ గా ఒక్కళ్ళనైనా అరెస్ట్ చేశారా? బేటీకో పడావ్, బేటీకో బచావ్. ఇవాళ బేటీలకు రక్షణ లేదు. ఈ దేశంలో, భారతదేశంలో మహిళలకు రక్షణ లేదు. మామూలుగా మన రాజ్యాంగం ప్రకారంగా ఇటువంటి వాళ్ళని ఎక్కడ పెట్టాలంటే జైల్లో పెట్టాలి. మామూలు జైలు కాదు. ఆ నియంతలకు పట్టిన గతి ఈయనకి పట్టాలి. నియంతల్ని తరిమి దేశం నుంచి వెళ్ళగొట్టేవాళ్ళు. ఆ నియంతల కంటే ప్రమాదకరమైన నియంత, అది కనపడే నియంత.